తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఒక జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, మేము సౌత్ స్టేట్స్ నుంచి ఢిల్లీకి వెళ్ళి ఏదైనా మేము ప్రభుత్వానికి కావాల్సిన పథకాలను అడగాలి అంటే మేము సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా మారిపోతూ ఉన్నాం. ఎందుకంటే మన దేశ ప్రధాని నార్త్ వ్యక్తి కావడం అండ్ మన దేశ రాష్ట్రపతి సైతం నార్త్ నుంచే రావడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సౌత్ వాళ్ళను అక్కడ సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా చూస్తూ ఉన్నారు అని నాకు అర్థమవుతోంది అనే విధంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే నిజానికి మనం ఒక్కసారి ఈ దేశ చిత్రపటాన్ని చూస్తే నార్త్‌లో ఏకంగా 23 స్టేట్స్‌కు పైగానే ఉన్నాయి. అదే సౌత్‌లో జస్ట్ 5 అంటే 5 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. నిజానికి మన దేశాన్ని మనం సగానికి ఎప్పుడూ ఒక గీత గీయలేదు. జస్ట్ సౌత్ అనేది ఒక ఊహాత్మక భూభాగం మాత్రమే. ఇక్కడ ఉన్నది జస్ట్ 5 అంటే 5 రాష్ట్రాలే. ఈ 5 రాష్ట్రాలు 23 రాష్ట్రాలతో ఎప్పుడు ఈక్వల్ అని మనం చూడలేము. అలాంటిది ఈ నాయకులు కానీ లేకపోతే లీడర్లు కానీ వీళ్ళంతా కూడా ఎక్కువగా ఆబ్వియస్‌గా నార్త్ నుంచే వస్తూ ఉంటారు. సౌత్ నుంచి మనం చూస్తే ప్రభుత్వంలో కీలక శాఖలైన ఆర్థిక శాఖ అండ్ బొగ్గు గనుల శాఖతో పాటు మన దేశ ఉపరాష్ట్రపతి సైతం సౌత్ నుంచే ఉన్నారు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి కనిపించడం లేదు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది జస్ట్ విభజన రాజకీయాలు మాత్రమే. ఆయనకు నిజానికి కావాల్సినన్ని నిధులు తెలంగాణకు వస్తూ ఉన్నా కూడా ఆయన వాటిని ఎక్కడా బయట పెట్టరు. తన కాంగ్రెస్ పార్టీ అజెండా అయిన విభజించు పాలించు అనే విధానాన్ని ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.